దేవునికి మహిమ కలుగునుగాక. యేసుతో నడుచుట వాక్ ఫర్ జీసస్ అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. బాగున్నారా? ప్రతిరోజు వాక్యం విని వాక్యానుసారంగా నడుచుకుంటూ ప్రార్థనా జీవితం గడుపుతూ యేసుతో నడుస్తున్నారా? అయితే సంతోషం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన వాక్యము కీర్తనల గ్రంథము 105వ కీర్తన 1వ వచనము. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనము దేవుని బిడ్డలమైన మనమందరము కూడా ప్రభువైన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే నిన్నటి దినము నుండి ఈ దినం వరకు మనల్ని రక్షించి తను కాపుదలలో భద్రపరిచి మరొక నూతనమైన దినాన్ని మనకిచ్చాడు గనక మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలాగా ఉండాలి. అలాగనే కాకుండా ఆయన నామమును ప్రకటన చేయాలి. ప్రభువైన యేసుక్రీస్తు నామమును మనము ప్రకటన చేస్తూ ఉండాలి. అనేక మందికి సువార్తను ప్రకటించాలి. దేవుణ్ణి, ఆయన చేసిన కార్యాలను మనము తెలుపు వారిలాగా ఉండాలి. ఆయన చేసే అనేకమైన కార్యాలను మనము సువార్త రూపంలో తెలుపు వారిలాగా ఉండాలి. జనములలో ఆయన కార్యములను చేయుడి. మనం అనేకమైన కార్యాలు మనం ఆయన దగ్గరకు జనాల్లోకి తీసుకెళ్ళి ఆయన సువార్తను మనం ప్రకటించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనము ఉదయాన్నే లేవగానే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థనాపరంగా ప్రార్థించుకొని ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అలాగునే ప్రతిరోజు కూడా మనము సువార్తను ప్రకటించాలి. దేవుని మాటలు కొంతమందికైనా మనం చెప్పేవారిలాగా ఉండాలి. దేవుడు చేసిన ఘనకార్యాలు, దేవుడు చేసిన మహిమలు, దేవుడు చేసిన ఆశ్చర్యకార్యములో మనము ప్రకటన చేయాలి. ఆ విధంగా మనము చెబుతూ ఉండాలి. దేవుని బిడ్డలమైన మనము, దేవుడు నిర్మించుకున్న తన బిడ్డలమైన మనమందరము కూడా ఎల్లవేళలా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. ఎందుకంటే గాలినిస్తున్నాడు, నీరునిస్తున్నాడు, మనకు చక్కని బిడ్డల్ని ఇస్తున్నాడు, వారికి చక్కని చదువుల్ని ఇస్తున్నాడు, మంచి ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, మన అప్పుల భారాల నుంచి తీసివేసేలాగా అనేక విధములుగా మనల్ని తన రెక్కల కింద దాచుకొని ఎల్లవేళలా మనల్ని కాపాడుతున్న తానుకి ప్రభు అయిన క్రీస్తుకు మనము కృతజ్ఞతాబద్ధులమై ఉండాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలాగా ఉండాలి. ఎందుకంటే ప్రతి నిత్యము మనల్ని కాపాడుతూనే ఉన్నాడు. ప్రతి నిత్యము మనల్ని ఆహారాన్ని దయచేస్తూనే ఉన్నాడు. ప్రతి నిత్యము మనకు వెలుతురునిస్తున్నాడు, గాలిని ఇస్తున్నాడు. కాబట్టి మనమందరము కూడా ముందుగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిలాగా ఉండాలి. ఆయన సువార్తని ప్రకటించే వారిలాగా ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో మనము దేవునికి బద్ధులమయ్యి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అట్టి కృప మనందరికీ కలుగునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, నా ప్రేమైన తండ్రి, నీ పాదాలకు వందనాలు నాయన. గడిచిన కాలమంతయు మమ్మల్ని కాచి కాపాడినందుకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, నిన్నటి దినము నుండి ఈ రోజులోకి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఇదిగో నాయన, మా బిడ్డల పట్లను, మా ఆరోగ్యం పట్లను, మా కుటుంబం పట్లను నా తండ్రి నీ కృపా కాపుదల మెండుగా ఉంచు నా తండ్రి. నాయనా, నీ సువార్తను ప్రకటించుటకు నాకు శక్తిని, సామర్థ్యాన్ని ఇవ్వు నా తండ్రి. నాయనా, నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుంటూ మేము బ్రతుకులాగా నీ కృపను దయచే నా తండ్రి. మా బిడ్డల్ని కాపాడు. వారు చేస్తున్న పరిచర్ని, వారు చేస్తున్న ఉద్యోగాలని, వారు చేస్తున్న ఏ పని అయితే చేస్తున్నారో ఆ పనిలో నూరంతలుగా కాపాడు నా తండ్రి. మంచి శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చిన నాకు కానీ,
అలాగే నా తండ్రి మా బిడ్డలకు కానీ ప్రతి విషయంలో నీవు వెలుగై ఉన్నావు కనుక ఎల్లవేళలా నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిలాగా మా మనసును ప్రేరేపించు నా తండ్రి. ఇదిగో నాయన నీ వాక్యాన్ని విని అలాగు నడుచుకున్న నీ కృపను దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మంచిదండి. ప్రభువు చిత్తమైతే మరలా కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీ సువర్ణ బాబు.